విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం చెల్లించాలని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని పార్వతీపురంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. పార్వతీపురం సుందరయ్య భవనం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘాల నాయకులు మాట్లాడుతూ చనిపోయిన మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని, క్షతగాత్రులకు ₹50 లక్షలు చెల్లించాలని, ఘటనపై న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జూన్ 8వ తేదీన SMS-1 బ్లాక్ లో ఈరోజు ప్రమాదం జరిగింది. 1700 డిగ్రీల వేడిలో ఈ ప్రమాదం జరిగింది. గత 2 సంవత్సరాల కిందటే సిఐటియు అన్ని సంఘాలు కలిపి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు విశాఖ ఉక్కులో ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మెయింటెనెన్స్ తగ్గింది, కార్మికులు తగ్గారు. 5,000 మంది కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. 1,400 మంది కార్మికులు VRS ఇచ్చి బయటికి పంపించారు. ఈ నేపథ్యంలో మ్యాన్ పవర్ తగ్గింది, ప్రమాదాలు జరుగుతాయి, మెయింటెనెన్స్ తగ్గింది, కార్మికుల యొక్క పనిభారం పెరిగిందని చెప్పాము. ఏదైతే చెప్పామో అదే జూన్ 8వ తేదీన జరిగింది. SMS బ్లాక్ 1లో రేడర్లు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం కార్మికులు 10 మంది 1700 డిగ్రీలు మరుగుతున్నటువంటి రేడర్ వేడిలో చనిపోవడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం. ఇది నిర్లక్ష్యమనంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీ అందరూ కూడా గొడవ చేయడానికి వచ్చారు, మీ పిల్లలు చనిపోయారని చెప్పి అవహేళనగా కార్మికులు ఉద్దేశించి, కార్మిక సంఘాలని ఉద్దేశించి మాట్లాడడం అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి. ఎప్పటికైనా ప్రభుత్వం చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈరోజు అన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఈరోజు ఖాళీ ప్రమాదవస్తు క్షతగాత్రులైనటువంటి వాళ్ళకి ₹50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అడిగితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ₹1,00,00,000 ఎందుకు, 5 లక్షలు సరిపోతాయి, 10 లక్షలు సరిపోతాయని చెప్పి చెప్పడం అంటే కార్మికుల మీద, కార్మికుల కుటుంబాల మీద ఎంత అక్కసు ఉందో, ఎంత బలహీనతంగా ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు అర్థమవుతుంది. అందుకని విశాఖ ఫ్యాక్టరీని రక్షించాలి, సొంత గనులు కేటాయించాలి, విశాఖ ఫ్యాక్టరీకి కార్మిక మ్యాన్ పవర్ ని పెంచాలని చెప్పి తెలియజేస్తూ కార్మికులు రిటైర్ అయినటువంటి కార్మికుల స్థానంలో, తొలగించిన కార్మిక స్థానంలో కొత్త కార్మికులను రిక్రూట్ చేయాలని చెప్పి చనిపోయిన కుటుంబాలకి ₹1,00,00,000, అలాగే దెబ్బలు తగిలి కాలిపోయినటువంటి కుటుంబాలకి ₹50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి, సొంత గనులు కేటాయించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు కలెక్టరేట్ దగ్గర పోరాటానికి పిలుపునిచ్చాయి. ఈ పోరాట పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందో, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని కదిలించి ఏదైతే ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయో లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.